ఇచ్చిన 6 హామీలల్లా 2 హామీలు సురువు చేసిర్రు. ఇంకా మిగిలిన వాటిని ఎప్పుడిస్తారు అని ఇన్ని దినాలు ప్రతిపక్షాలు జనాలు అడుగుతురు కదా. ఇక దానికోసం సర్కారు పనులు షురూ చేసిందుల్లా ఏందో చూడుర్రి. ఇక మొన్న గెలవంగానే 2 పథకాలు, ఒకటి ఆడోళ్లకు బస్సు ఫ్రీ, ఇంకోటి ఆరోగ్యశ్రీ పెంపు షురువు చేసిరు కదా. అయితే ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద ఇంకో 2 పథకాలు కూడా షురువు చేయనికే చూస్తున్నారు. అవి ఒకటి 500కే గ్యాస్ బండ, ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. అయితే 500 రూపాయలకే గ్యాస్ గురించి ఇప్పటికే దాదాపు అందరూ లింకు చేసుకున్నారు. ఇప్పుడు గట్లనే గృహజ్యోతి పథకం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కరెంటు మీటర్లకు ఆధార్ కార్డు అట్లనే రేషన్ కార్డు నెంబర్ లింకు చేసుకోవాలన్నట. ఇక మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి చేసుకోవాలి. మరి ఎక్కడ పోవాలి ముందు అది చెప్పరా నాయన అంటారా ఎట్లా? దీనికోసం ఆధార్ సెంటర్, కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా గంటల కమాన్ నిలబడే పని లేకుండా మీ ఇంటికే వచ్చి లింక్ చేసుకుంటారు. ఎప్పుడైతే కరెంట్ బిల్లు కట్టడానికే కరెంట్ అధికారి మీ దగ్గరికి వస్తాడో అప్పుడే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లను చెప్పి వాటితోని మీటర్ సర్వీస్ నెంబర్ కు అనుసంధానం చేయించుకోవాలన్నట. అయితే ఇప్పటికే కరెంట్ బిల్ కట్టిండ్రు ఎట్లా అని పరేషాన్ కాకుర్రి. మళ్ళా కోసం ఈ నెల 12 తారీఖు తర్వాత వచ్చి మీ వివరాలు అడిగి తీసుకొని లింక్ చేస్తారట. మరి అన్ని దగ్గర పెట్టుకొని రెడీగా ఉండుర్రి అమ్మలక్కలు. తెలంగాణ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ అనే పథకం కింద నిన్నటి రోజు ఎనర్జీ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచే ఎవరైతే మీ ఇంటి వద్ద వచ్చి బిల్లులు కొడతారో వారికి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, మీ మొబైల్ నంబర్ ఇచ్చి వారితో సహకరిస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోయినా మళ్ళీ ఇంకోసారి అంటే తీసుకొస్తానన్నా కానీ మళ్ళీ టైం ఇస్తాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినియోగదారులందరినీ కోరుతా ఉన్నాను.